జగన్ రాజకీయంగా దూకుడు పెంచాలన్న ప్రయత్నంలో ఉన్నారు. ప్రజల్లో సానుభూతిని రగల్చి మరోసారి పార్టీకి పూర్వ వైభవం తేవాలని భావిస్తున్నారు. ముఖ్యంగా వచ్చే ఎన్నికల్లో అధికారం చేపట్టేది తమ ప్రభుత్వమేనని, అప్పుడు తమ వారిని వేధించిన వారి పని పడతామని హెచ్చరికలు కూడా జారీ చేశారు. పార్టీ పునర్వైభవంలో భాగంగానే ఏ పార్టీకైనా కొన్ని వింగ్స్ ఉంటాయి. అలాంటి వాటిలో లీగల్ సెల్ ఒకటి. ఇతర పార్టీల మాటేమో కానీ వైసీపీ, టీడీపీలలో లీగల్ సెల్కు నిరంతరం పని ఉంటుంది. నాయకులపై కేసులు, బెయిళ్లు, వాదనలు, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు కేసుల సాగదీతలు, ఇలా లీగల్ సెల్ నాయకులకు పని చేతి నిండా ఉంటోందన్నది వాస్తవం. అయితే ఇప్పుడు వీరిని రాజకీయంగా వినియోగించుకునే దిశగా వైసీపీ అధినేత జగన్ అడుగులు వేస్తున్నారు. తన పార్టీ లీగల్ సెల్తో ఆయన భేటీ అయి దాదాపు అదే పనికి పురమాయించారు. ముఖ్యంగా చెప్పుకోవాలంటే టీడీపీలో ఉన్న లీగల్ సెల్తో పోల్చుకుంటే వైసీపీలో ఉన్న లీగల్ చాలా వరకు వీక్గా ఉందని ఆ పార్టీ నాయకులు చెబుతారు. ఇటీవల నెల్లూరుకు చెందిన మాజీ మంత్రి ఒకరిని జైల్లో పెట్టగా ఇప్పటి వరకు ఆయనకు బెయిల్ ఇప్పించలేకపోయారన్న వాదన వైసీపీ లీగల్ సెల్పై ఉంది. అంతేకాదు బలమైన వాదనలు కూడా వినిపించలేకపోతున్నారని కొన్నేళ్లుగా విమర్శలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలోనే టీడీపీకి చెందిన ఓ కీలక న్యాయవాదిని వైసీపీ నాయకులు సంప్రదించారు. ప్రస్తుతం ఇది చర్చల దశలోనే ఉంది అని ఆ పార్టీ వర్గాల సమాచారం. మరింత వీక్గా ఉన్న వైసీపీ లీగల్ సెల్ను ఇప్పుడు పార్టీ పరంగా రాజకీయాలకు వాడుకునేందుకు జగన్ రెడీ అయ్యారు. వారు ఏ మేరకు పనిచేస్తారో చూడాలి. ఇక జగన్ చెప్పిన ప్రకారం లీగల్ సెల్ నాయకులు పార్టీ నేతలను వేధిస్తున్న వారి పేర్లను పార్టీకో ఆన్లైన్లో తమ యాప్లో నమోదు చేయాల్సి ఉంటుంది. అలాగే బలమైన వాయిస్ వినిపించాలి. పార్టీ పరంగా ఎదురయ్యే సమస్యలను పరిష్కరించుకునేలా స్పందించాలి. అలాగే లీగల్ సెల్ నాయకులు కట్టు తప్పకుండా పార్టీ కోసం పనిచేయాలి. ఇవన్నీ జగన్ పెట్టిన షరతులు. అయితే వీటిలో ఎన్నింటిని వారు పాటిస్తారన్నది చూడాలి. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో లీగల్ సెల్ నాయకులకు బయట కూడా పని లేకుండా పోయిందనే వాదన ఉంది. దీనిని వారు జగన్కు కూడా చెప్పారు. వైసీపీ లీగల్ సెల్లో ఉన్న న్యాయవాదులకు కేసులు కూడా తగ్గిపోయాయని వారు స్వయంగా జగన్కు వినిపించారు. అయితే 2029లో వచ్చేది తమ ప్రభుత్వమేనని జగన్ ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఏడాదిన్నర పాలన పూర్తయిందని, మరో 3.5 ఏళ్లు ఓపిక పట్టాలని వారిని కోరారు. కూటమి ప్రభుత్వం ఏడాదిన్నర పాలనలో ప్రజల్లో పూర్తిగా వ్యతిరేకత వచ్చిందని, సూపర్ 6 లాంటి పథకాన్ని ఊటకమని ప్రజలకు అర్థమైందని ఆయన తెలిపారు. ముఖ్యంగా ప్రభుత్వ పథకాలతో పాటు రాష్ట్రంలోని వ్యవసాయ రంగం, విద్య, వైద్య రంగాలతో పాటు లా అండ్ ఆర్డర్ పూర్తిగా నిర్వీర్యమైపోయింది అన్నారు. అంతేకాక వైసీపీ నేతలపై, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్నారని అన్నారు. దీనికోసం ఒక ప్రత్యేక యాప్ను డిజైన్ చేస్తున్నామని, వేధింపులకు గురైన తమ కార్యకర్తలు ఆ యాప్లో వారిని వేధించిన నాయకుడిని, అధికార పేర్లను అందులో పొందుపరచాలని అన్నారు. తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే తమ వారిని వేధించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. లాయర్లకు కూడా తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేలు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. వైఎస్ఆర్సీపీ 2లో చూస్తూ 1.5 సంవత్సరం అయిపోయింది. కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి ఆ మిగతా 3 ఏళ్ళు కూడా అయిపోతాయి. ఆ 3 ఏళ్ళు అయిపోయిన తర్వాత వచ్చేది మాత్రం ఈసారి ఖచ్చితంగా మన ప్రభుత్వమే వస్తుంది. ఎందుకనంటే ఇంతగా మోసాలు చేసిన పరిస్థితి, ఇంతగా అబద్ధాలు చెప్పిన పరిస్థితి బహుశా ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కూడా మనం చూసి ఉంటాం. చివరికి లాయర్లకు కూడా మోసం చేసిన పరిస్థితులు కూడా మనం చూస్తూనే ఉన్నాం. సూపర్ 6లు, సూపర్ 7లు అనేటి గాలికి ఎగిరిపోయినాయి. ఇంతకుముందు మన ప్రభుత్వ హయాంలో ఉన్న ప్రతి పథకం కూడా అన్నీ రద్దయిపోయినాయి. వీళ్ళు చెప్పిన హామీలన్నీ కూడా మోసంగా మిగిలిపోయిన పరిస్థితుల మధ్య ఒకవైపున అన్ని అబద్ధాలు, మోసాలుగా కనిపిస్తూ ఉన్న పరిస్థితులు ఒకవైపున ఉంటే, మరోవైపున వ్యవస్థలన్నీ కూడా పూర్తిగా దిగజారిపోయిన పరిస్థితులే కనిపిస్తూ ఉన్నాయి. చదువుల రంగం తీసుకున్న, పేదవాడి ఆరోగ్యానికి సంబంధించిన రంగం తీసుకున్న, వ్యవసాయ రంగం తీసుకున్న, లా అండ్ ఆర్డర్ తీసుకున్న, గవర్నెన్స్లో ట్రాన్స్పరెన్సీ తీసుకున్న, ఏ రంగాన్ని తీసుకున్నా కూడా అన్ని రకాలుగా తిరోగమనమే కనిపిస్తుంది తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఎక్కడా కూడా పురోగతి, అభివృద్ధి అనేది ఎక్కడా కనిపించని పరిస్థితి.
మరోవైపున విచ్చలవిడి కరప్షన్. ఎక్కడ చూసినా కానీ కరప్షన్ అనేది మామూలుగా లేని పరిస్థితిలో ఈరోజు చూస్తూ ఉన్నాం. ఎక్కడ నిలబడినా, ఏ గ్రామానికి వెళ్ళినా కూడా గ్రామంలో పక్కనే బెల్ట్ షాప్ కనిపిస్తుంది. విచ్చలవిడిగా బెల్ట్ షాపులు మన కళ్ళ ముందనే ఎంఆర్పి రేట్ కన్నా ఎక్కువ రేటుకి అమ్ముతూ ఉన్నారు. డైరెక్ట్గా ఎంఆర్పి రేట్ కన్నా ఎక్కువ అమ్ముతూ ఉన్న బెల్ట్ షాపులు ఎవరు నడపాలా అనేది ఆక్షన్లో పాడుతూ ఉన్నారు. ఆక్షన్లో 2 లక్షలు 3 లక్షలు 4 లక్షలు పాడినోనికి బెల్ట్ షాప్ ఇస్తూ ఉన్నారు. ఆ బెల్ట్ షాపు ఎంఆర్పి రేట్ కన్నా ఎక్కువ రేటు కళ్ళ ముందరనే అమ్ముతూ ఉన్నారు. అలా అమ్మించేది ఎవడు అని అంటే పోలీసులు దగ్గరుండి అమ్మిస్తూ ఉన్నారు. ఇది కరప్షన్ అనేది కళ్ళ ముందనే కనిపిస్తూ ఉంది. కరప్షన్ ఎక్కడ చూసినా పర్మిట్ రూములు, ఇల్లీగల్ పర్మిట్ రూములు కనిపిస్తూ ఉన్నాయి. ఏ నియోజకవర్గం తీసుకున్నా కూడా ఇసుక అన్నది ఉచిత ఇసుక అంటున్నారు. ఉచిత ఇసుక ఎవరికి ఇస్తూ ఉన్నాడు అనేది దేవునికి ఎరక. కళ్ళు ఎదుటే కనిపిస్తూ ఉన్నది ఇసుకే మన ప్రభుత్వ హయాంలో కన్నా డబుల్ ద రేటుకి అమ్ముతూ ఉన్నారు. మన ప్రభుత్వ హయాంలో అన్న ఇసుకన్నా కనీసం సంవత్సరానికి 700 కోట్లు 750 కోట్లు గవర్నమెంట్కి ఆదాయం వచ్చేది రాయల్టీ రూపేణ. ఈ జగన్ 2లో మాత్రం ఖచ్చితంగా ఎవరైతే పార్టీ కోసం చేసినారో ఈసారి ప్రతి ఒక్కరిని కూడా మర్చిపోకూడదు, డేటాబేస్ క్రియేట్ చేయండి అని చెప్తాను. ఈ డేటాబేస్ ఆధారంగానే రేపొద్దున ప్రతి ఒక్కరికి కూడా గుర్తింపు అనేది ఉంటుందనేది ఈ సందర్భంగా ఖచ్చితంగా తెలియజేస్తాను. ఇక్కడే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాబోయే రోజుల్లో నెక్స్ట్ 1 వీక్లో నెక్స్ట్ వీక్ బహుశా ఒక యాప్ కూడా తయారు చేస్తా ఉన్నాం. దాంట్లో కూడా మీ సీనియర్ లాయర్లు అందరూ కూడా దాంట్లో యాప్లో కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు. యాప్ తయారీ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తకు ఎవరైనా ఎక్కడ అన్యాయం జరిగినా ఆ యాప్ డౌన్లోడ్ చేసుకొని తన పేరు, తనకు ఏం అన్యాయం జరిగింది, తనకు ఎవరి వల్ల అన్యాయం జరిగింది, ఆ అధికారి హోదా ఏమిటి, నీకు జరిగిన అన్యాయం ఏమిటి, ఆటోమేటిక్లీ మన డిజిటల్ లైబ్రరీలోకి వచ్చేస్తుంది. ఇక్కడ వచ్చిన తర్వాత రేపొద్దున మనం అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళందరి మీద రేపొద్దున జగన్ 2లో ఎవడెవడైతే అన్యాయం చేసినాడు, ఎవడెవడైతే అధికారి తన అధికారాన్ని దుర్వినియోగం చేశాడు, ఎవడెవడైతే అన్యాయంగా మనుషులను చిత్రహింసలు పెట్టారు, వాళ్ళందరినీ కూడా రేపొద్దున చట్టం మీద నిలబడతాం. చట్టం తన పని తాను చేసుకొని పోతుంది. ఎందుకంటే ఈరోజు చూస్తూ ఉన్నాం ఇవన్నీ కూడా. అంటే జగన్ న్యాయవాదులకు సూచించిన దాని ప్రకారం వారిని ఇటు లీగల్గానే కాకుండా ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని జగన్ చెబుతున్నారు. అలాంటి సమస్యల్లోనే లీగల్ సెల్ ప్రతినిధులు ఉన్నారు. మరి వీరు ఏ మేరకు పార్టీకి మేలు చేస్తారన్నది చూడాలి. మరి ఇది వాళ్ళ మన తెలుగు టీవీ ఫోకస్. మరో ఫోకస్తో మీ ముందుంటాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మన తెలుగు టీవీ ఫోకస్.